ఒకేలా ఉండవు. ఒకటి చిన్న పెద్ద అన్నీ ఉంటాయి. అయితే పార్టీ అధినేత ఉన్నట్టు పార్టీలో ఉన్న అందరూ నేతలు అలా ఉండాలని రూల్ ఏం లేదు. శేఖర్ గారు వింటున్నారా? రూల్ ఏం లేదు. సో పార్టీ రూల్ ఏంటి? అవినీతి ఆరోపణ అనే మరక ఎక్కడ కనిపించొద్దు, మన పార్టీ లైన్ అది అని చెప్పేసి అసలు ఆయన రాజకీయాల్లోకి రావడమే అలా వచ్చారు. మరి అసంతృప్తి ఉన్నప్పుడు ఆ అసంతృప్తి పరుల్ని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి? సపోజ్ విజయ్ కుమార్నే తీసుకుందాము. ఇప్పుడు ఆయన మీద సర్వే చేయించడం పట్ల ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు సర్వే చేయిస్తున్నారు అన్నట్టుగా. అండ్ జనసేన నేతలందరూ కూడా ఆయన మీద కొంచెం మండిపడుతున్నారు అన్న ఒక న్యూస్ కూడా వినిపిస్తోంది. ఖచ్చితంగా మండిపడతారు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంతకు ముందు ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలు వేరు. ఇక్కడ ఇందాక కీర్తన్ గారు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అధికారంలో ఉంటే తను పదవిని ఆశిస్తాడు, ఆ పదవి ద్వారా ఏదైనా సంపాదించుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. దాని ద్వారా తన అనుచరులను వీళ్ళని కాపాడుకోవాలనే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక టైపు రాజకీయం. ఇంకొక టైపు రాజకీయం ఏంటంటే తన పదవి ఉంటేనే సర్వీస్ చేయగలుగుతాను కాబట్టి దానికోసం పదవి కావాలనే రాజకీయం. అది ఇంతవరకు ఎప్పుడూ లేదు. సర్వీస్ చేయటం కోసమే తనకు అధికారం కావాలి, పాలనలో భాగస్వామ్యం కావాలని అనుకునే నూతన తరం అంటే నికార్స్ అయిన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఏ అధికారి ఇప్పుడు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి చర్యల వలన, లేకపోతే ఆయన సర్వే వలన, లేకపోతే ఆయన పదవులు కేటాయించకపోవటం వలన, నిర్మాణం కేటాయించకపోవటం వలన ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకి ఈ రాజకీయం అనేది, ప్రజాస్వామ్య రాజకీయం, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం తెలియదనే నేను అనుకుంటా ఉన్నా. తెలియదు, ఆయన అర్థం చేసుకునే పరిస్థితిలోకి వాళ్ళు రాలేదు. వాళ్ళు ఈ పాత తరం ఏదైతే ఇప్పుడు నడుస్తా ఉందో ఆ రాజకీయంలోనే ఉండారు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం అవుతుంది. ఈ రాజకీయాలు మారాలి. ఇప్పుడు ఒక సాధువు దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ ఎప్పుడు మనం సంతృప్తిగా ఉండాలి అంటే ఎదుటి వారి పెర్ఫార్మెన్స్ గురించి వాళ్ళ నుంచి మనం ఈ బంధం ఇలాగే కొనసాగాలి అంటే ఈ ఎమ్మెల్యేతో ఈ పవన్ కళ్యాణ్ అనే అధినేత ఆ ప్రజలు సంతృప్తిగా ఉండాలి అంటే వాళ్ళు జీరో ఎక్స్పెక్టేషన్ తో ఉండాలి. నేను ఈ పదవి ద్వారా ఏమి సంపాదించాల్సిన అవసరం లేదు, ఒక్క పేరు తప్ప, బాగా చేశారనే పెర్ఫార్మెన్స్ పేరు తప్ప ఏమి సంపాదించాలనుకోవట్లేదనే జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రాజకీయంలో సస్టైన్ అవుతారు, ఈ ప్రజాస్వామ్యంలో జనసేన రాజకీయంలో ఉంటారు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలు పూర్తిగా విరుద్ధంగా, ఎక్స్పెక్టేషన్ పూర్తిగా కనీసం ఏదో ఒక పదవి కావాలని, ఇందాక అధికారం వస్తే పదవి కావాలని చెప్పి అనుకుంటారని, పూర్తిగా జనసేన పార్టీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు, జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమతం తెలిసిన, ఆయన మనసులో ఇది తెలిసిన వాళ్ళు ఎవరు, తనకు ఆ అధికారం కావాలి, తనని ఒక లీడర్షిప్, తనకు ఒక బాధ్యత కావాలని చెప్పి ముందుకు వచ్చే పరిస్థితుల్లో ఎవరైతే బాధ్యత కావాలని ముందుకు వస్తున్నారో, నేను ఈ సర్వీస్ నేను చేయదలుచుకున్నాను, దీనికి సంబంధించిన బాధ్యత నాకు అప్పగెప్పండి అనే వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన పార్టీల్లో లాగా నాకేదో చిన్న పదవి ఉండి దాని ద్వారా నేనేదో సంపాదించుకుంటాను, తర్వాత నేను రాజకీయాల్లో గెటిన్ అవుతాననే పరిస్థితి పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో మారబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కొంచెం టైం పట్టొచ్చు నిదానంగా, కానీ వీళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడానికి ఖచ్చితంగా మారతారని చెప్పి అనుకుంటున్నాను. ఇది నేను దేశ రాజకీయాల్లో కాదు, ప్రజాస్వామ్యం అమలవుతున్న అన్ని దేశాల్లో కూడా ఈ రాజకీయం, ఈ జనసేనాని చేస్తున్న ఇలాంటి ఘటనల్ని పూర్తిగా వాళ్ళంతా చూస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. 100% రాజకీయాల్లో మార్పు కోసం ఆయన వచ్చాడు అనేది ఎంతవరకు నిజమో ఇది కూడా 100% నిజం అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పార్టీ నిర్మాణం గురించి చూడలేదు, తన ఎమ్మెల్యేలు తన మీద ఇబ్బంది పడుతున్నారు, తన యొక్క చర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి చూడలేదు. నికార్సైన ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు, ఓన్లీ ప్రజాస్వామ్య రాజకీయంలో ఓన్లీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పబ్లిక్ యొక్క సమస్యలను రిప్రజెంట్ చేసే విధంగా మాత్రమే ఉండాలి. కానీ ప్రతి పాలనలో
ప్రతి ఒక్క ఈ ప్రభుత్వ ఆఫీసుల్లో కానివ్వండి, మిగిలిన పనుల్లో కానివ్వండి, పాలనలో ప్రతి ఒక్క దాంట్లో వేలు పెట్టి వీళ్ళకి ఇవ్వండి అనే అధికారుల్ని విసిగించే దుర్మార్గమైన రాజకీయాల్లో ఇది భాగస్వామ్యం కాకూడదు అని అనుకుంటా ఉన్నారు ఈ జనసేన పార్టీ. ఆయన మనసులో ఇదే ఉంది కాబట్టి అలాంటి రాజకీయం చేయాలి, పబ్లిక్ ప్రజా సమస్యలను మాత్రమే నేను రిప్రజెంట్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను అనేవాళ్ళు మాత్రమే ఈ జనసేనలో ఉంటారు. ఇక మీదట వీళ్ళలో ఎంతమంది వెళ్ళిపోయినా ఎంతమంది వచ్చినా ఖచ్చితంగా నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ని, పబ్లిక్ యొక్క సమస్యలను నేను రిప్రజెంట్ చేయడానికి మాత్రమే వచ్చాను. ఏ పాలనలో ఏ అధికారులని ఎవరి మీద నేను వేలు పెట్టి ఇది ఇలా చేయండి అని చెప్పి నేను చెప్పే పరిస్థితుల్లోకి నేను రాను అనే వాళ్ళు మాత్రమే స్వచ్ఛమైన పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎడల అందరూ చాలా మంది 100% అసంతృప్తిగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు నడుస్తున్న రాజకీయాలు వేరు, వాళ్ళని చూసి ఇదే రాజకీయం అనుకునే పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నారు, నాయకులు లీడర్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇది మారాలి, ఆయన చెప్పకుండానే చూపిస్తా ఉన్నాడు ఇది మారాలి. మనం ఈ 21 మంది ఎమ్మెల్యేలు కాదు, అసలు మనల్ని ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా ఎలా రాజకీయం చేయాలి అనేది పవన్ కళ్యాణ్ చూపించబోతున్నాడు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం చూస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగానే వీళ్ళు రాజకీయం చేయబోతున్నారని చెప్పి మనం అందరం అనుకోవచ్చు. మస్తాన్ గారు, వీళ్ళు ఎవరు అసంతృప్తిగా ఉన్నా కూడా ఆయన భయపడే పరిస్థితి కానీ, ఆయన బాధపడే పరిస్థితి కానీ, దానికి తగిన వాళ్ళు ఎవరైతే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ ముందు బాధ్యతలు మోయాలనుకుంటున్నారో, వాళ్ళు ఎవరైతే సర్వీస్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ జనసేన రాజకీయాల్లోకి వస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి పరిణామం రావాలని చెప్పి ఎందరో ప్రజాస్వామ్యవాదులు ఫైట్ చేసి ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన వాళ్ళ గొంతుగా పవన్ కళ్యాణ్ అయ్యారని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్ మస్తాన్ గారు, ప్యూర్ పాలిటిక్స్ అయితే ఈ రోజుల్లో ఎక్కడా లేవు. అది